దేవుడు అనుగ్రహించిన సమయంలో మనమందరం కలిసి ఆయన మాటలను చదువుకొని మనలో ఉన్న లోపాలు సరి చేసుకొని మనమందరం ప్రభువులు ఎదగడానికి ప్రయాసపడతాం. రోజు పాఠం ఏమిటంటే క్రీస్తు ప్రభువే మరణాన్ని నాశనం చేసేవారు. మరణాన్ని నాశనం చేసేవారు క్రీస్తు. 1 కొరింథీ 15వ అధ్యాయము 26వ వచనం. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. ప్రభు భూమి మీదకి రావడానికి ముందుగా మనుషులందరూ అనేక రకాలైన భయంతో ఇక భూమి మీద జీవించేవారు. వాటిలో అన్నిటికంటే మనుషుని భయం కలిగించేది మరణము. ఈ మరణం అనేది ఎప్పుడు మనుషుని సంభవిస్తుందో తెలియదు కాబట్టి జీవితం అంతా మరణం కొరకు ఎప్పుడు వస్తుందో ఏమని ఆ భయం అనేది మనుషులను ఇక భూమి మీద నశింపచేసింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం కలిగిన వానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకును 15 జీవిత కాలమంతి మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసముల్లో పాలివాడాడు. ఆదాము మొదలుకొని ప్రభు మరణించేంత వరకు ఎంతమంది అయితే ఇక భూమి మీద ఉన్నారు వారందరి యొక్క పరిస్థితి అనేది ఇలాంటిదని హెబ్రీ గ్రంథకర్త తేటగా తెలియజేస్తున్నారు. మరణము మనుషులను భయమునకు లోపరిచి వారు ఆ భయముతో ఇక భూమి మీద జీవించినంత కాలము వారిని అది వణికించేటంటిది. పండుకొని ఉదయం లేస్తామా అనే ఒక భయము, ఈ రోజులో మనం ఎక్కడికైనా వెళ్ళినట్లయితే మనము మరణం నుంచి బయటికి పడతామనే భయము, ఏ పని చేసినా ఏది చేసినా మనుషునికి మరణం అనేది ఎల్లప్పుడూ తన యొక్క మనసులో ఆలోచన చేసుకునేటువంటి వాడు. ఎవరైనా ఒకరు మరణించిన వారిని చూసి మనము భయపడ్డాము, మరణ వార్తను మనం విన్నప్పుడు మనము ఆందోళన చెంది భయపడ్డాం. ఇలాంటివి మనుషులను దాస్యమునకు లోపరిచి వారిని ఆ భయం కొరకు ఆ యొక్క ప్రాణమును కాపాడుకోవడానికే తమ యొక్క జీవితాన్ని వారు ఈ యొక్క భూమి మీద కేటాయించడం జరిగింది. అయితే ఇక మరణ భయము మనుషులకు పోవలేనంటే ఆ మరణమును జయించే ఒక శక్తి ఉన్నటువంటి ఆయన ఆ మరణమును అనుభవించి దాని ద్వారా ఆ యొక్క మరణ భయమును పోగొట్టవలేను. అలాగూ చేయవలేనంటే ఆదాము మొదలుకొని అనేక మంది పరిశుద్ధులు దేవునందు విశ్వాసం కలవారు, దేవునందు భయభక్తులు కలిగిన వారు జన్మించినను సరే వారు కూడా ఇలాంటి మరణ భయము చేత వారు ఎన్నడూ కూడా మరణమును జయించలేని పరిస్థితి ఏర్పడింది. ఆ మరణ భయము పోవలేనంటే శక్తివంతుడైన ఒక ఆయన రావలేను. ఆయన వచ్చినటువంటి ఆయన రక్త మాంసముల పాలివారై మనలాగు జీవించి
మరణ భయం లేకుండా ఇక భూమి మీద జీవించి ఆ మరణమును జయించగలిగినటువంటి ఒక ఆయన వలనే ఈ కార్యక్రమం అనేది జరిగే విధంగా ఉంటున్నది. అందువలన ప్రభువు రక్త మాంసములో పాలువారాల్సిన అవసరం ఉన్నది. అదే 15వ వచనం తెలియజేసి చివరిలో ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను. కాబట్టి ఈ విధంగా పాలు అవ్వడానికి ముందుగా ప్రభు రక్త మాంసములో పాలు అవ్వడానికి లేక ప్రభు భూమి మీద శరీరధారిగా రావడం అనేది మనుష్య జాతికి ఘనతను సమకూర్చింది. అలాంటి ఒక బాధ్యతను మనుషుడు కలిగి ఉండడానికి గల కారణం ఏమిటంటే దైవత్వం కలిగిన ప్రభువు దానిని వదులుకొని భూమి మీదకి శరీరధారిగా రావడం అనేది అత్యున్నతమైనటువంటి కార్యము. ఈ విషయమై కీర్తనకారుడు ప్రభువును గురించి తెలియజేసిన కొన్ని వచనములను మనం చదువుదాం. 8వ కీర్తన 3-6 వచనాలు. ఎనిమిదవ కీర్తన 3-6 వచనములు. నీ చేతి పని అని ఆకాశములు నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రం నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటి వాడు, నీవు నరపత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు. ప్రభు భూమి మీద రావడానికి లేక మనుషుల్ని ప్రభు జ్ఞాపకం చేసుకొని నరపుత్రుడైన మనుషులను దర్శించడానికి దైవత్వం కలిగిన ప్రభు భూమి మీదకి రావడానికి ఆయనక ఏ మనుషుల్లో ఉన్నటువంటి యోగ్యత ఏమని తెలియజేస్తున్నాడు. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటి వాడు, నీవు నరపత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు. ప్రభు మనుషుని జ్ఞాపకం చేసుకొని నరులతో ఆయన కలిసి 33.5 సంవత్సరాలు జీవించడానికి మనుషులకు ఉన్నటువంటి ఒక అంతస్తు ఏమిటి? మనుషుడిగా ఇక భూమి మీద నీవు 33.5 సంవత్సరాలు జీవించడానికి వారిలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి? మనుషులు ధూళి వంటి వారు కదా, మనుషులు ఆవిరి వంటి వారు కదా. అలాంటి మనుషులను నీవు జ్ఞాపకం చేసుకొని వారి వద్దకు మీరు వెళ్ళి, ప్రభువు వెళ్ళి తన దైవత్వమును వదులుకొని తను తాను రిక్తునిగా చేసుకొని మనుష్య పోలిక పుట్టి దాసుని స్వరూపము ధరించుకోవడానికి మనుషునికి ఉన్నటువంటి యోగ్యత ఏమని కీర్తనకారుడు ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మనుషునికి ఉన్నటువంటి యోగ్యత ఏమో మనకు తెలియదు, కానీ ఒకే ఒక యోగ్యత ఏమిటంటే మనుషుడు దేవుని యొక్క పోలిక, దేవుని స్వరూపంలో సృష్టించబడ్డ మట్టే ఉన్నాడు. అలాంటి మనుషుల్ని దేవుడు ప్రేమించాడు కాబట్టి ఆయన యొక్క ప్రేమ దానికి కారణమైంది. కాబట్టి మనుషుడు దేవునితో సహవాసం చేయగలిగే ఒక భాగ్యం అనేది మనుషునికి దొరికినది కాబట్టి ఆ విషయమును మనుషుడు అన్నాడు గుర్తుంచుకోకూడదు. దేవుడు సమస్తమును సృష్టించాడు, అవన్నీ దేవునితో సహవాసంలో ఉండలేదు. కానీ మనుషుడు మాత్రమే దేవునితో ఇక భూమి మీద మరణించిన తర్వాత కూడా దేవునితో సహవాస భాగ్యమును కలిగి జీవించడానికి దేవుడు అవకాశం ఇచ్చున్నాడు. అది మనుషునికి దేవుడు ఇచ్చినటువంటి ఒక ఘనత. అలాంటి
మనుషులతో ప్రభు భూమి మీదకి వచ్చి జీవించగలిగారంటే దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో కొన్నిటిని మనం అనేక సందర్భాలు చదివి ఉంటాం. కానీ ఈ సందర్భంలో మనం ప్రత్యేకంగా ఆలోచన చేయబోయేటువంటి ఒక విషయం ఏమిటంటే, హెబ్రీ 2:15 ప్రకారము ఎవరైతే మరణము అనే భయమును కలిగి ఈ లోకంలో జీవిస్తున్నారో వారందరికీ ప్రభువు ఇచ్చేటువంటి ఒక గొప్ప ఆదరణ ఏమిటంటే, మీరు ప్రభువులో ఉన్నట్లయితే మరణం అనేది ప్రభు యొక్క సహవాసమును ఎన్నడూ తీసివేయలేదు. మనము దేవుని పిల్లలమైనట్లయితే మనము మరణించినట్లయితే మనం దేవుని పిల్లల అనే ఒక స్థితిని అది తీసివేయాలి. దానికి అంత శక్తి లేదు. కాబట్టి అలాంటి ఒక పరిస్థితి అనేది ప్రభు వలన మనకి ఇక భూమి మీద దొరకడానికి కారణమైనది. కాబట్టి ప్రభు భూమి మీదకి వచ్చి ఆయన జీవించినటువంటి కాలంలో ఆయన ఎలాంటి ఒక సహవాసమును భూమి మీద కలిగి ఉన్నారు, ఎలాంటి ప్రేమను, పరిశుద్ధతను దేవునితో కలిగి ఉన్నారు, వాటన్నిటిని మరణం అనేది ఏం చేయలేకపోయింది. కాబట్టి మరణం చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఆదరణ అనేది ప్రతి క్రైస్తవునికి ఉన్నదని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. కాబట్టి ఈనాడు మనము మరణము వలన భయపడుతూ ఉన్నట్లయితే మరణము అనే దాస్యము నుంచి మనల్ని విడిపించడానికి ప్రభు రక్తమాంసంలో పాలివ్వడము మన జీవితంలో ప్రయోజనం లేకపోవచ్చు ఎప్పుడైతే మనము మరణం చూసి భయపడతామో. కానీ అనేక సందర్భాల్లో మరణం అనేది మనుషులు పరిస్థితి, క్రీస్తులో ఉన్న క్రీస్తులు లేనటువంటి వారైనా సరే. కానీ ఆదరణ ఏమిటంటే, మనం ప్రభువునందు ఉన్నాం కాబట్టి నేను మరణించినను మనలను మరణం అనేది ఎన్నడూ దేవునికి ప్రభువుకు దూరం చేయదు అనే ఒక మంచి ఆదరణ ప్రభు మనకు తెలియజేయడం జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు వారు మనుషులను దర్శించి వాకం చేసుకోవడానికి మనుషునికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, వారిని దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృష్టించి వారిని ఆయన ప్రేమించున్నాడు. కాబట్టి అదే మనుషునికి ఉన్నటువంటి గొప్ప ఘనతని నీవు నేను గుర్తించాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. కాబట్టి ఈ విషయం అనేది దేవుని వలన ప్రభువు గణపరచబడ్డారు. కాబట్టి అలాంటి ప్రభువు భూమి మీదకి రావడం అనేది మనకు మన యొక్క స్వరూపములు, మన పోలికలు, మన స్వభావమును కలిగి జీవించడం అనేది మనకున్నటువంటి ఆధిక్యతని నీవు నేను గుర్తించాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. కాబట్టి ఈ మరణ భయం అనేది యేసుక్రీస్తు వారి రక్త మాంసములలో పాలివాడై ఆయన మన కొరకు మరణించి మరణ భయమును మన యొద్దను తీసివేశారు. కానీ మరణమును తీసేయలేదు. ఇక్కడ చెప్పేటువంటి ఉద్దేశం అనేది అదే. 1 కొరింథీ 15:26 మరియు హెబ్రీ 2:15 అనేది మనకేం తెలియజేస్తుందంటే, మరణ భయమును ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మరణమును జయించి ఆ భయమును మన యొద్ద నుంచి తీసివేశారు. ఆ యొక్క దాస్యం అనే కాడి నుంచి ప్రభు మనల్ని బయటికి తీసివేశారు. అయితే మరణమును తీసివేయలేదు. ఆ మరణం తీసేటువంటి ఒక సమయం అనేది వస్తుంది. అది ఎప్పుడంటే 1 కొరింథీ 15:25 ఎందుకనగా తన శత్రులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలేను. అది ఎప్పుడు జరగబోతున్నదో తెలియజేసే ఒక ఆలోచనది. తన శత్రువులందరూ తన పాదముల కింద వచ్చేంత వరకే ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలేను. ప్రభు రాజ్య పరిపాలన చేయవలేను. ఆయన శత్రువులు ఒకరెవరంటే
26వ వచనం తెలియజేస్తుంది, గమనించండి. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. కాబట్టి చివరగా ప్రభువు నాశనం చేసేటువంటి శత్రువు ఎవరంటే మరణం అని నీవు నేను గుర్తించవలేను. కాబట్టి ఇప్పుడు శత్రువులందరూ ప్రభు యొక్క పాదపీఠముల వద్దకు రావలేను. అయితే చివరి శత్రువు మరణమని దేవుని లేఖనములు స్పష్టంగా మనకు తెలియజేస్తున్నది. దాని అర్థం ఏమిటంటే, ఇప్పుడు నాకు 10 మంది శత్రువులు ఉన్నారు. 10వ శత్రువు మరణము. మొదటగా నేను 9 మంది శత్రువులు నా పాదపీఠం కింద రావలేను. అటు తర్వాత 10వ శత్రువు కూడా పాదపీఠం కింద వస్తారు. ప్రభువు వీరందరినీ తన పాదపీఠముల దగ్గర, అంటే వారందరూ తనకు లోబడినట్లుగా వారందరిని నాశనం చేసేంత వరకు ఆయన రాజ్య పరిపాలన చేయవలేను. ఆయన రాజ్య పరిపాలన ఎప్పుడు ముగుస్తుందంటే చివరి శత్రువైన మరణము తనకు లోబడినప్పుడు. కాబట్టి ఆ మరణం అనేది చివరి శత్రువుగా ప్రభు గుర్తించడం జరిగింది. కాబట్టి ఈ వచనమును మనము 3 భాగాలుగా విభజించి దాన్ని మనం ఒక్కొక్క ఆలోచనగా గుర్తించడానికి మనం ముందుకెళ్దాము. ఒకటి ఏమిటంటే, మరణము శత్రువు. మొదటి పాయింట్లో ఆయన తెలియజేసేది కడపటి శత్రువు మరణము. 26వ వచనంలో తెలియజేయబడింది. కడపటి నశింపజేయబడు శత్రువు మరణము. రెండో పాయింట్ ఏమిటంటే, ఈ కడపటి శత్రువైన మరణము నశింపజేయబడవలేను. మూడో పాయింట్ ఏమిటంటే, ఈ కడపటి శత్రువైన మరణము చివరగా నశింపజేయబడవలేను. ఈ 3 ఆలోచనలతో మనం ఈ యొక్క పాఠాన్ని ఆలోచన చేయబోతున్నాం. మొదటి పాయింట్లో మనం ఆలోచన చేసేది మరణము శత్రువై ఉన్నాడు. మరణము ఎప్పుడు పుట్టినదో మనం ఆలోచన చేయగలిగినప్పుడు, ఆ మరణం అనేది మనుషుడు ఎప్పుడైతే నిర్మించబడ్డాడో అప్పుడు మరణం అనేది నియమించబడింది. మనుషుడు ఎప్పుడైతే ఆ పాపమును చేయడానికి ప్రారంభించాడో మరణం అనేది భూమిలోని ప్రవేశించింది. ఎందుకంటే ఏ మనుషుడు యొక్క భూమి మీద నిత్యము జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు. హెబ్రీ 9:27 ప్రకారము మనుషులందరూ ఒకసారి మృతి పొందవలేనని, పుట్టిన ప్రతి ఒక్కరు మృతి పొందాలి, తర్వాత తీర్పు జరుగును. ప్రసంగి 12:7లో ప్రతి మనుషుడు యొక్క భూమి మీద మరణించాలి. ఇవన్నీ మనకేం తెలియజేస్తుందంటే, మనుషుడు యొక్క భూమి మీద శాశ్వతమైన వాడు కాదు. ఒకవేళ శాశ్వతమైనటువంటి వాడుగా దేవుడి యొక్క భూమి మీద సృష్టించున్నట్లయితే మరణం ఉండకపోవచ్చు. ఇక భూమి కూడా అలాగే నిత్యమైనది ఉండవచ్చును. కాబట్టి మనుషుడు ఎప్పుడైతే దేవుడు సృష్టించాడో అప్పుడు అతనికి మరణం అనేది పుట్టడం జరిగింది. అయితే ఆ మరణం అనేది ఎప్పుడు భూమిలోని ప్రవేశించిందంటే, ఎప్పుడు మనుషుడు పాపం చేశాడో అప్పుడు ప్రవేశించింది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములు ఎలాగూ ప్రవేశించును, అలాగునే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. మనుషుడు పాపం చేశాడు. ఆ పాపమును బట్టి దేవుడు ఆది కాండములో ఆదామును నువ్వు మరలా మన్నుకు చేరుదవని ఆదామును చూచి చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పాపం అనేది ఒకటి మనుషుడు చేసిన వెంటనే
ఆత్మ సంబంధమైన మరణము సంభవించింది. అలాగనే ప్రతి మనుషుడు భూమి మీద మరణించాలనే శాసనం అనేది ఆనాడు ప్రభువు ద్వారా, దేవుని ద్వారా తెలియజేయబడడం జరిగింది. కాబట్టి మన పతనాన్ని చూసినటువంటి చీకటి రోజున మరణం అనేది ప్రపంచానికి పరిచయం చేయబడింది. వాడు మనకు ప్రధాన శత్రువై మనలను భూమి మీద నుండి తీసివేయడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే ఈ మరణానికి ఉన్నటువంటి బలం ఎవరంటే ఇక్కడ ఆయన తెలియజేస్తున్నాడు సాతానుడు. ఆ సాతానుడు అవ్వను శోధించినప్పుడు ఆ శోధనకు లోబడిన ఇరువురు ఆత్మ సంబంధమైన మరణమును రుచి చూచినందువలన, అలాగూ దేవుని ఆజ్ఞను వారు ఇరువురు అతిక్రమించినందువలన దేవుడు ఆనాడు వారి యొక్క భూ సంబంధమైన మరణమును కూడా భూమి మీదకి ప్రవేశింపచేయడం జరిగింది. వాస్తవానికి మృత్యువు మన లోకంలోనికి అప్పటికి ప్రవేశపెట్టబడలేదు. ఎందుకంటే 12వ వచనం తెలియజేస్తుంది, లోకములో ఎలాగూ ప్రవేశించునో, సృష్టించబడలేదు, అది ప్రవేశించింది. పాపం ద్వారా మరణము లోకంలో ప్రవేశించింది. అప్పటి నుంచి మరణము ప్రతి మనుషునికి సంభవించడం జరిగింది. ప్రతి మనుషుడు పాపం చేశాడు, అందువలన అతడు ఆత్మ సంబంధంగా మరణిస్తున్నాడు. రెండోది భూ సంబంధంగా కూడా అతను మరణించడానికి ప్రతి మనుషునికి నియమించబడ్డం అనేది జరిగింది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఒక గొర్రెల యొక్క మందలో గొర్రెలను నాశనం చేసేది గొర్రె కాదు, దాంట్లో ప్రవేశించినటువంటి తోడేలై ఉన్నది. ఆ తోడేలు గొర్రెల్లో ఒకటి కాదు. అలాగనే మరణం అనేది ఈ యొక్క మనుషుల్లో ఒకటి కాదు. అది వారిలోనికి రావడానికి కారణం ఏమిటంటే వారిని చంపడానికి, వారిని నాశనం చేయడానికి. కాబట్టి ప్రతి మనుషుడు, ప్రతి జీవి, ఇక భూమి మీద జీవించే ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒక రోజు ఖచ్చితంగా ఇక భూమి మీద మరణించాల్సినటువంటి అవసరం ఉన్నదని, ఆ మరణం అనేది భూమిలో ప్రవేశించడానికి గల కారణం ఏమిటంటే వారు ఆజ్ఞను అతిక్రమించడానికి. ఆజ్ఞ అతిక్రమించినప్పుడు వారు పాపం చేస్తున్నారు, అది ఆత్మ సంబంధంగా వారు మరణిస్తున్నారు. కానీ అదే రీతిలో భూ సంబంధమైన మరణము కూడా వారిలో ప్రవేశించిందని, వారికి ఇవ్వబడిందని మనమందరం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. వాస్తవానికి మనుషుడు సాతానుని, పాపమును ఆహ్వానించారు, కానీ వారు ఏదైనా తోటలో ఉన్నప్పుడు వారు ఎన్నడూ కూడా మరణమును ఆహ్వానించలేదు. కానీ సాతానుడు పక్షమున మరణము పనిచేస్తూ ఎవరైతే సాతాను వలన శోధించబడి పాపం చేస్తున్నారో వారికి ఆత్మ సంబంధమైన మరణము, దేవునికి దూరం అవ్వడము, రెండోది భూ సంబంధం మరణమునకు వారు దగ్గర చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి వారి యొక్క దూరదృష్టి అనేది లేని వారై కప్పబడినటువంటి మరణం మీద కప్పబడినటువంటి ఆ చర్మమును చూసి వారు మోసపోయి పాపం చేసినందువలన వారికి మరణం అనేది అప్పటి నుంచి భయం అనేది కలిగించబడింది. వాస్తవానికి ఆనాడే భయం అనేది కూడా రావడానికి అవకాశం అనేది ఉంటున్నది. ఎందుకంటే అప్పటి వరకు అవ్వ ఆదాములు భయపడలేదు, ఏ జంతువును చూసి వారు భయపడలేదు,